సీఎం రేవంత్ రెడ్డి పైన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. గాడిద గుడ్డు కాదు, మీకు పాము గుడ్డు గుర్తుకు రావాలని విమర్శించారు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంతలాగా దిగజారుడు రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇక అనుకూల వ్యతిరేక వర్గాలను ఏర్పాటు చేసి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదని చెప్పినప్పటికీ కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఇక ప్రధానమంత్రి మోదీనే స్వయంగా చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పదే పదే రిజర్వేషన్ల విషయం ముందుకు వేస్తున్నారని ఇక మండిపడ్డారు. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారన్న లక్ష్మణ్, ఫేక్ వీడియోలు సృష్టించిన వారిని బీజేపీ విడిచిపెట్టదని అన్నారు. మీకు ఈ గాడిద గుడ్డు కాదు, పాము గుడ్డు కనుక మీకు ఎన్నికలుగా గుర్తిస్తేనే సరిపోతుందని చెప్పి ప్రజలు భావిస్తారు. అంత దిగజారేటి ప్రచారానికి పూనుకున్నటువంటిది ఇవాళ గాడిద గుడ్డు కాదు, మీకు పాము గుడ్డు ఇచ్చి ఎన్నికల్లో గుర్తించినట్టయితే ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని, కనీసం సంస్కారం లేకుండా అవినీతిలో ఇవాళ మొగ్గిపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ రకంగా సగం మంది జైల్లో కొనసాగుతూ సగం మంది బెయిల్ మీద జైల్లో నుంచి బయటకు వచ్చి మీరు నీతులు వల్లిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ ప్రజలు నవ్వుకుంటారు. తెలంగాణ ప్రజలు మీ దుష్ప్రచారానికి నమ్మి మోసపోరని చెప్పి రిజర్వేషన్లు కానీ రాజ్యాంగం పట్ల ఇవాళ చిత్తశుద్ధితోని ఇవాళ మోదీ ప్రభుత్వం వివరిస్తుంది. మోదీ గారు మొన్న బహిరంగ సభలో చాలా స్పష్టంగా చెప్పారు. మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 75 సంవత్సరాల రాజ్యాంగం రచించినటువంటి సందర్భంగా